కేసులో అరెస్ట్ అయినటువంటి వెంకటరెడ్డి, అదేవిధంగా మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, మరి అసలు వీళ్ళిద్దరు సేఫేనా? ఒకవేళ వీరు కనుక నోరు తెరిస్తే ఈ గనులు, మద్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి భారీ కుంభకోణాలు, ఆ కుంభకోణాలకు సంబంధించి మరి ఆ ముడుపులు, ఆ డబ్బులు, ఆ కమిషన్లు, ఆ అక్రమ సంపాదన అంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, నగదు రూపంలో వెళ్ళిందా, మరే విధమైన రూపంలో వెళ్ళింది అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అసలు వీరు సేఫ్గా ఉన్నారా, సేఫ్గా ఉంటారా, ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా చర్చిద్దాం. రాజు, ఏంటి మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వెంకటరెడ్డి గనుల కేసులో అరెస్ట్ అయిన వెంకటరెడ్డి కానీ, మద్యం కేసులో ఇప్పుడు వాసుదేవరెడ్డి కానీ వాళ్ళకి ఇబ్బంది లేదుగా. ఇప్పుడు మనం చూసాం బ్రహ్మనాయుడు, ఇప్పుడు ఈ వెంకటరెడ్డి, తర్వాత వచ్చేసి వాసుదేవరెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం అక్కడ ఇద్దరు వ్యక్తులుగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, వందల వేల కోట్లు పక్కదారి పట్టాయని చెప్తూ ఉన్నటువంటి శాఖలు రెండు. అందులో ఒకటి వచ్చేసి గనుల శాఖ, రెండోది వచ్చేసి బెవరేజెస్ అంటే మద్యంకి సంబంధించినటువంటి శాఖ, అబ్కారీ శాఖ. సో ఈ రెండు శాఖలకు సంబంధించి ఏం జరిగింది అనేది మనం కానీ చూసుకున్నట్లయితే, వెంకటరెడ్డి, ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అనే ఆయన డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయన ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చారు. అంటే కేంద్రం నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఈయన తొలుత ఒక విద్యాశాఖకి సంబంధించినటువంటి ఒక పోస్టులో పెట్టారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకొచ్చి గనుల శాఖలో ఫస్ట్ డైరెక్టర్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆయన్ని కీలకమైనటువంటి పోస్ట్ గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ గనుల శాఖలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఏం చేశాడంటే, దాదాపు 2556 కోట్లు అధికారికంగా తేలినటువంటి లెక్క ఇది. తేలకుండా ఉండేటువంటి లెక్క చాలా బాగుంది, ఎక్కువ ఉందన్నమాట. జేపీ సంస్థ, తర్వాత వచ్చేసి ప్రతిభా కన్స్ట్రక్షన్స్, ప్రతిభకు సంబంధించిన ఇండస్ట్రీస్, సో ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటికి టెండర్లతోటి, అంటే ఇసుకను ప్రైవేటు వాళ్ళతోటి అమ్మించవచ్చు అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ వెంకటరెడ్డి. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సంపాదన ఏ విధంగా చేయాలి అని నేర్పించినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒక గనుడు అనమాట. గనుల శాఖకి వచ్చినటువంటి గనుడే ఈ వెంకటరెడ్డి. అయితే ఈ వెంకటరెడ్డి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అప్పటి ప్రభుత్వం ఈ ఇసుకకు సంబంధించినటువంటి అమ్మకాలు ఏవైతున్నాయో ఇవి ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టింది. ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేటువంటి సందర్భంలో ఆ ప్రైవేట్ సంస్థలు ముందుగా ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్లు చేయాలి, అంతేకాకుండా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటి ఒక యూరప్కి చెందినటువంటి విదేశీ బ్యాంకు నుంచి ఈ బ్యాంకు అంటే సెక్యూరిటీలను తీసుకొచ్చి, అంటే బ్యాంక్ గ్యారంటీని తీసుకొచ్చి అక్కడ ఒక మోసం జరిగింది. దాని తర్వాత వచ్చేసి జేపీకి సంబంధించినటువంటి సంస్థ తాను ఉపగుత్తేదారు, అంటే దాని ఉద్దేశం ఏంటంటే సబ్ లీజ్కి ఇచ్చేసి వేరే వాళ్ళకి కూడా దాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే భారీ ఎత్తున ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అయితే దీంట్లో ఈ వెంకటరెడ్డి ఒక్కడైనా చేశాడు అంటే దీని వెనక ఖచ్చితంగా పెద్ద తలలు ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంక చెప్పాల్సిన అవసరంలా ఆయన ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది సకల శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సకల శాఖలకు సంబంధించినటువంటి ఒక ఆయన ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇందులో గనులకు సంబంధించినటువంటి భారీ ఎత్తున దోచుకున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. సో వెంకటరెడ్డి ఎలా అరెస్ట్ అయ్యారు, ఎంత దారుణం అంటే, ఆయన డిఫెన్స్లో ఉండేవారు. డిఫెన్స్లో ఉంటే ఢిల్లీ కంటోన్మెంట్లో పోయి దాక్కున్నాడు. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా సరే దొరకల. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫోన్ టెక్నాలజీ ద్వారానే కదా ఈరోజు పట్టుకున్నాం. కాబట్టి ఫోన్ పక్కన పడేసి ఒక కీప్యాడ్ ఫోన్ తీసుకెళ్లి ఢిల్లీ కంటోన్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి అక్కడికి వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఏదో పోలీసులు పట్టుకొని లోపల ఉన్నాడు పట్టుకుందామని వెళ్తే ఢిల్లీ కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్లోకి పోలీసులు అనుమతించాలి అంటే పై స్థాయి అధికారులు, అంటే సైన్యాధికారుల సంబంధించిన పర్మిషన్స్ కావాలి. ఈ పర్మిషన్ తీసుకొచ్చే లోపల వెంకటరెడ్డి గారు విషయం తెలుసుకొని చక్కగా చెక్ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక విల్లాలో దాక్కున్నారు. సరే చివరికి మళ్ళీ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొచ్చారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన్ని కస్టడీకి కావాలని కూడా పోలీసులు కోరేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు రాష్ట్రంలో 2 అంశాలు ఇందాక చెప్పినట్టు గనులు, ఇంకోటి బెవరేజెస్ కి సంబంధించి వాసుదేవరెడ్డి ఈయన ఇష్టానుసారం లిక్కర్ అనుమతులు, బీర్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇష్టానుసారం ఇచ్చేశారు. 2019 తర్వాత ఏర్పడినటువంటి అనేక కంపెనీలు, అంటే అటు మిథున్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడు కావచ్చు. సో వీళ్ళిద్దరూ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఈ ఏదైతే బెవరేజెస్ సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిటన్నిటి కూడా తమ పరిధిలోకి తీసుకొని వాళ్ళు తమ సొంతంగా కొన్ని బ్రాండ్లను తయారు చేసి ఈ బ్రాండ్లను ప్రభుత్వానికి అమ్మినటువంటి
అనేటటువంటి పరిస్థితి. దాదాపు 90% బ్రాండ్లు కేవలం 7 కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్లే విక్రయించారు, వాటిని కొనుగోలు చేశారు. ఇందులో ల్యాండింగ్ ప్రైజులు కావచ్చు, అంతేకాకుండా అమ్మేటటువంటి ప్రైజులు కావచ్చు, దీంతో పాటు బేసిక్ ధరలు కూడా పెంచేసినటువంటి పరిస్థితి. దీంట్లో దాదాపు 20,000 కోట్లకు పైచలకు అక్రమాలు జరిగాయని చెప్పేసి తేలింది. సో ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇటీవల బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి సమీపంలో ఆయన పట్టుకొని విచారించి మళ్ళీ వదిలేశారని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఆయన అప్రూవల్ గా మారారా లేదా అనేటటువంటి పరిస్థితి అయితే ఇంకా తెలియదు. సో అప్పుడు వీళ్ళిద్దరు కానీ బయటకు కానీ వస్తే అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి పెద్ద తల పేర్లన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి షర్మిల గారు కూడా అన్నారు కదా, గనుల శాఖ వెంకటరెడ్డి గారి వెనకున్న వ్యక్తి ఎవరో వ్యక్తి ఎవరు అనేది తీయాలి అని చెప్పేసి షర్మిల కూడా ఇందాక ట్వీట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ బయటికి వస్తే పెద్ద తల్ల పేర్లు బయటికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి మొదటి బాధ్యత ఏంటంటే ఈ శాఖల్లో జరిగిన అవినీతిని బయటికి ఏ విధంగా తీస్తున్నారు, అలాగే వీళ్ళ ఇద్దరికి రక్షణ కూడా కల్పించాలి అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ నోరెత్తితే పెద్ద తల్లని కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు విజయసాయిరెడ్డి అల్లుడు, సో ఎవరైతే అప్పట్లో ఈ వ్యవహారాల్లో తలదూచినటువంటి పెద్ద తలని కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మనం చూసాం, పరిటాల రవి హత్య తర్వాత జరిగినటువంటి అనేక ఉదంతాలు చూసాము. అప్పట్లో ఆ కేసుతోటి ముడిపడినటువంటి సాక్షులు కావచ్చు, నిందితులు కావచ్చు, ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందారో మనం చూసాం. చివరికి పరిటాల రవికి సంబంధించి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ కూడా చనిపోయారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే మొద్దుసీన్ ఉన్నాడో అప్పట్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మొద్దుసీను, ముద్దాయిగా ఉన్నటువంటి మొద్దుసీను ఓం ప్రకాష్ అనేటువంటి ఒక బక్క పలుచటి వ్యక్తి చేతులు హతమయ్యాడు అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. వారి కుటుంబీకులే అసలు ఆ 2-3 ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఓం ప్రకాష్ అనేటువంటి ఒక బక్క పలుచటి వ్యక్తి చేతులు చనిపోతాడనేది ఎవరు ఊహించలేంది. అంటే మరి ఈ భవిష్యత్తులో మరి ఖచ్చితంగా ఈ కస్టడీలో ఉన్న వారి మీద ప్రభుత్వం కన్నేసి ఉంచాలి, వారికి ప్రొటెక్షన్ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పారు మొద్దుసీనుకు సంబంధించి, మొద్దుసీనుని ఏ విధంగా డంబెల్తో కొట్టి చంపేశాడో మనం చూసాం. ఆయన ఒక లారీ డ్రైవర్, ఎవరు ఓం ప్రకాష్ వ్యక్తి, ఇక్కడే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఉండేవాడు. సో ఆయన చంపేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. ఇక్కడ సమస్య ఏంటి అంటే చాలా చాలా అంశాలు అంటే మాట్లాడుకుంటూ పోతే కాంట్రవర్షియల్ అవుతాయి, కానీ వాస్తవంగా కానీ చూసుకుంటే ముందు వీళ్ళిద్దరు కానీ నోరు విప్పితే సగం చాప్టర్ క్లోజ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంత దారుణం అంటే బెవరేజెస్ కి సంబంధించి భారీ ఎత్తున పేదల రక్తాన్ని పీడించి తాగినటువంటి పరిస్థితి. ఇసుకని అంటే ఈరోజు ప్రకృతి వైపరీత్యాలకు కారణం, ప్రకృతి కన్నెర్ర చేయడానికి కారణమైనటువంటి ప్రకృతిని ధ్వంసం చేశారు ఈ వైసీపీ హయాంలో. దాంతో ఇసుకను భారీ ఎత్తున తవ్వుకొని వెళ్ళిపోయారు. సో గనులు దోచేశారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఆయన గనులు దోచుకున్నాడు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తే వీళ్ళకి సంబంధించిన దురాఘాతాలన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా వీళ్ళని ప్రజలు చీకొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నోరు మెదపకుండా ఉండేందుకు కుట్రలు పడినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బ్రహ్మనాయుడు రైట్. మరొక అంశం చూస్తే హైడ్రా